BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నాగేశ్వరరావు గారికి చెందిన చేపల చెరువులో ఉన్నాం. ఇది చేపల చెరువు, 25 ఎకరం చేపల చెరువు. ఏదైతే బుడవేరు కట్ట తెగటం, గండ్లు పడి, అవి మామూలు గండ్లు కాదు, ఒక భయంకరమైన గ్రామం జల సమాధి అయ్యేంత గండ్లు పడ్డాయి. ఈ చెరువుకు సంబంధించి ఏదైతే ఈ చేపల చెరువుకి ఒడ్డుకి 4.5 అడుగుల హైట్లో ఇక్కడ నుంచి వరద వెళ్ళింది. ఆ వరదతో పాటు దీంట్లో ఉన్న చేపలు, నాగేశ్వర గారు వాస్తవానికి వచ్చే వారంలో ఈ చెరువును ఖాళీ చేయాల్సి ఉంది. ఈయనొక్కడికి ₹1 కోటి నష్టం ఈ గళ్ళు పట్టడం మూలాన. అది అకాల వర్షాలు, ఒక రకమైన ప్రకృతి పగబట్టినట్టు చేసినప్పటికీ కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి మ్యాన్ మేడ్ ఫ్లడ్ అంటే ఈ ఉపద్రవానికి ఈ చంద్రబాబు నాయుడే దీన్ని సృష్టించాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడారు. మ్యాన్ మేడ్ ఫ్లడ్ అనే ఒక కొత్త సూత్రాన్ని ఆయన కనిపెట్టారు. మీకు జరిగిన నష్టంలో చంద్రబాబు నాయుడు పాత్ర, దీని గురించి వివరించండి నాగేశ్వర గారు. ఆయన పాత్ర ఏమి లేదండి. ఆయన రేతిరింబోలు నిద్ర లేకుండా విజయవాడలో ఆడ ఇంటికి వెళ్ళకుండా 2 గంట నిద్రపోయి ఎవరన్నా ఏ ముఖ్యమంత్రి అని ఉన్నాడా? ఈయన గేట్లు పోతే గేట్లే పెట్టలా 5 ఏళ్ళు. దానికి గ్రీజ్ లేదు, మెయింటింగ్ లేదు. ఆ లేపలేక ఇరిగేషన్ వాళ్ళు కూడా ఎంత బాధపడ్డారు. రైతులు వచ్చారు, ఎనలేరు రోళ్ళు, కౌలు రోళ్ళు. రైతులు వెళ్ళి ఎంత ప్రయత్నం చేసినా మనుషులు మనం ఏం చేస్తాం? బల్ల బిరుదన్నీ బాగా గ్రీజ్ లేదు, ఏం లేదు. కరెంటు పోయింది. అన్ని విధాలా తీయకుండా ఎట్టకొట్ట సాయంత్రం 7-8 తీసేపాటికి మేము ఈ రకంగా బలి అయిపోయాం. పొద్దురుపూట 10-11 అన్నీ రెడీగా ఉన్నప్పుడు తీస్తే, అన్ని లైన్లో పెట్టుంటే ఇంత నష్టం జరగదండి. దానివల్లే మేము బలి అయిపోయాం. ఈ 5 ఏళ్ళు ఏమి మెయింటింగ్ అనేది లేదు. అది రెగ్యులేటర్ మెయింటింగ్ ఏం లేదు. అసలు గేట్లు పోతేనే నీళ్లు పోయి గుళ్ళకమ్మకు గేటు పట్టుకెళ్తే దిక్కుమొక్కు లేదు. ఇంకాడో ప్రాజెక్టే కొట్టుకుపోయింది. ఆడాడో శంకుస్థాపన చేయడానికి డాములు నీళ్ళు నిలగట్టి ఎత్తి మోసం చేసి అన్నారపోతామండి. మోసం చేసి అన్నారపోతాం. గేట్లు ఆడకాడ పెట్టి నీళ్ళు ఎత్తినట్టుగా ఆ నీళ్ళు తీసుకొచ్చి కడప, కర్నూలుకి ఇచ్చినట్టుగా చూపించారు. అంత మోసం కాదండి అది. ఎంత మోసం. మీరు ఆ రాత్రి భయంగుప్పిట్లో ప్రాణాలు అసలు పోయినాయని ఆశ్రయం ఎదుర్కొన్నాం. మేము వెళ్ళి కాలం కట్ట పోరాడిన వాటికి మేము ఆపాం. గడ్డి రైళ్ళు బాదులు మనకి మామూలు లేకవో పట్టాలు తీసుకెళ్ళి ఆ గడ్డి కట్టల మీద పెట్టి వేసాం. 100 మీటర్లు ఆపామండి మేము. ఆపి లేకపోతే ముందు అడుగులో మా ఊరే పోయేది. మా ఊరి మీద పడితే ఏముంది, అసలు ప్రాణాలు కూడా దక్కవు. ఇంత హైటు కాచా 8,000-9,000 క్యూసెక్కుల నీరు మొత్తం ఒక్కమాలే చెరువులు బొరువులు మొత్తం దిగినాయి. ఆడ ఆ బారు దిగేసి చెరువులు దిగకపోతే ఇంత నీరు రాదు. వాన నీళ్ళు అయితే చెరువులు దిగి ఆడకాడే ఎవరి కాళ్ళే నిత్యం లేకుండా పోయింది. ఈ 7-8 ఊళ్ళోళ్ళు మొత్తం అసలు పంట అనేది సర్వనాశనం అయిపోయింది. ఏ రకంగా అయినా మేము గేదెల మేత మాది దుర్మార్గంగా ఒరిగడ్డు వామి కూడా నువ్వు పెట్టారు. ఎంత పాపం అండి. నేను మంచిగా పోయేవాడిని, నేను ఎవరితో విరోధం పెట్టుకోవాలా. జగన్మోహన్ రెడ్డి మటుకి రెడ్డిగా మామూలుగా ఆయన చేసే పాపాలకు అడిగేవాడినే కానీ నేనేం దడవలా, ఎప్పుడు దడవలా. ఆ 5 ఏళ్ళ అధికారంలో ఉండా కానీ నేను ఎప్పుడు వెనకాడిగేలా. ఉంటే ఉన్నా పోతే పోయాం అని తెగించి మాట్లాడా. దాన్ని కొన్నప్పుడు కానీ సమస్య వచ్చినప్పుడు, సమస్య లేనప్పుడు మాకేం అవసరం అండి. మా పనులు మేము చేసుకోవాలా చేస్తున్నాం. అప్పుడు మీ ధాన్యం డబ్బులు సరిగ్గానే పడ్డాయా? ఏం పడినాయి అండి, ఇప్పుడు రావాలి. ఇంకా నేను ఈ క్రాప్ చేశారు. ఈ క్రాప్ చేసినాక కొంటలు లేదని ఎత్తేసారు. ఎత్తేస్తే గవర్నమెంట్ ఉంది అప్పుడు రన్నింగ్లోనే. ఈ క్రాప్ చేసినప్పుడు కొనాలి కదండి. 1200కి 1300కి కాటా కూలీలు అన్నీ మాయే. ఏం సుఖమే ఉందండి, మేము పండించి సుఖమే ఉంది. బత్తాకి 250-300 రేటు పోయిందంటే మా కష్టం ఏం మిగిలిద్దండి? ఏమి మిగల్లా. ఇంతవరకు డబ్బులు రాలా. ఆ ఒడ్డు డబ్బులు ఇంకా ₹1,00,000 రావాలి. పాత ప్రభుత్వం సంబంధించి పాత ప్రభుత్వంలో సంబంధించిన ₹1,00,000 రావాలి. ఎంత దారుణంగా మునిగిపోయామండి. 5 ఏళ్ళు చేసామంటే 7కి ఆ 7 ఏదో రైతు భూమిని నమ్ముకొని ఇంకా అని
మంచి చేస్తాడు, ఎలక్షన్ ముందు కూడా మంచి చేస్తాడు కొనుక్కోని, ఎలక్షన్ ముందు కూడా మంచిలా దుర్మార్గం ఆలోచనతోటి వాళ్ళు మాట్లాడితే వాళ్ళని కేజీ లోపలేయటం, వీళ్ళని మాట్లాడితే వీళ్ళని లోపలేయటం. అంతే. ఎన్నాళ్ళు చేస్తామండి, ఎన్నాళ్ళు పోతాం మనం, ఎన్నాళ్ళు ఉంటాం? ఇంత దుర్మార్గం ఎవరో చేయలా. ఇది నాగేశ్వర గారి చేపల చెరువు నుంచి ఆయనకి జరిగిన నష్టం. ఏదైతే ఇటు చేపల చెరువు నష్టపోయినా, అటు వరిమాగాళ్ళు మునిగిపోయినా, బిక్కుబిక్కుమంటూ ఆ రాత్రి ప్రాణభయంగా ఊరంతా కూడా కంటి మీద నిద్ర లేకుండా, కునుకు లేకుండా భయం గుప్పిట్లో ఉన్నప్పటికీ కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి విజయవాడ వచ్చి ప్రభుత్వంపై, చంద్రబాబు నాయుడుపై చేసిన విమర్శలే ఈ నష్టం అన్నిటికంటే కూడా నాకు అత్యంత బాధ కలిగించే అంశం అని చెప్పేసి నాగేశ్వర గారు చెబుతున్నారు. కెమెరామెన్ మీరాతో శుభకర్, ఈలప్రోలు.